ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ బ్రిటిష్ వాళ్లకు తన గుండెను చూపి దమ్ముంటే కాల్చుకోండిరా అని సవాల్ విసిరిన దిశాలి మన ప్రకాశం పంతులు. తొలి భాష ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రకాశం పంతులు మొదటి ముఖ్యమంత్రిగా వ్యవహరించారన్న కలెక్టర్. ప్రకాశం పంతులు పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఎంతో ఆదర్శం. ఆయన ఆశయ సాధనకు తెలుగు ప్రజలంతా ఐక్యంగా కృషి చేద్దామన్న శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ తెలిపారు. ఇళ్లలో ఉంటాయి కదా, అట్లాంటివి కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకొని ఒక ఫోటో దీంట్లో అట్లా ఫోటో గ్యాలరీలో ఉంటాయి. విజిట్ చేయలేదు అంటే అప్పుడు ఆయన ముఖ్యంగా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది స్వాతంత్ర సమరయోధులు. స్వాతంత్ర సమరయోధుల తర్వాత మనకు గుర్తొచ్చేది ఆయన ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి గారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినాక మొదటి ముఖ్యమంత్రి గారు. ఆయన చాలా కష్టపడి కష్టాలు పడి వారాలు చేసుకొని చదువుకొని బారిస్టర్ చదువు, ఆ రోజుల్లో బారిస్టర్ చదువు ఆంగ్లేయులు తమిళులు ఇట్లా వీళ్ళే చదువుకునేవాళ్ళు. తెలుగు వాళ్ళు చాలా తక్కువగా చదువుకునే రోజుల్లో ఆయన బారిస్టర్ చదివి లాయర్గా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా సెలెక్ట్ అయ్యి చాలా సేవలు చేయడం జరిగింది. నిల్చున్నారు ఆయన. అంత ధైర్య సాహసాలు నిజంగా అలాంటి ప్రతి పనిలోనూ అంత ధైర్యంగా ముందుకు వెళ్ళి మనం ఏదైనా సాధించి. The Prakasham Garu said slogan, "Go back Simon Commission." The white soldiers demonstrators headed by వారాలు చేసుకుంటూ చదువుకొని మన రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఎదిగిన దినోదాత్తుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈయన న్యాయవాది, పత్రికా నిర్వాహకుడు. తన స్వయం కృషితో ఉన్నత శిఖరాన్ని అధిరోహించిన మేధావి, యుక్తిపరుడు. సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. అంటే దీంట్లో మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అందరూ స్వాతంత్రానికి కష్టపడిన వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాలి. అంతేకాకుండా దాని ఒక విలువ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది. అండ్ అందరికీ తెలిసిందే, ఇప్పుడు ఇంతకుముందు ఒంగోలు జిల్లా ఏముండదు, అది ప్రకాశం పంతులు గారి పేరు ప్రకాశం అని కూడా పెట్టుకోవడం జరిగింది 1972లో. కొత్త జిల్లాగా ఏర్పడినప్పుడు గుంటూరు నుంచి రాజంకి, చీరాల, పరుచూరు తాలూకాలు, అలాగే నెల్లూరు నుంచి కర్నూలు, ఇటు సైడ్ నుంచి కర్నూలు, కలిగేరు, దర్శి, పొదిలి ఇవి ఇక్కడి నుంచి వచ్చినాయి. అండ్ పార్ట్ ఆఫ్ కర్నూలు నుంచి కిందలూరు, మార్కాపురం కూడా చేరడం జరిగింది. సో అంటే వాళ్ళని ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఏదో వాళ్ళ ఒక విలువలు, వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్, సేవలు, దీనివల్ల ఇవన్నీ విలువలన్నీ కూడా మనం ముందుకు తీసుకు